ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నిరసనలో డ్యాన్సులు, గాడిదలతో హంగామా. ఇదా మీ రాజకీయ సంస్కారం? వైసీపీ ఆరోపణను తిప్పికొట్టిన మంత్రి ఫరూక్. నంద్యాలలో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగి సామాన్య ప్రజలపై భారంగా మారాయి. ధరలు గణనీయంగా పెరగడంతో కొనలేకపోతున్నామంటున్న ప్రజానికం. రైతులు విత్తనాలు గుర్తింపు పొందిన దుకాణంలో కొనుగోలు చేయాలి. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్. నంద్యాల వీధి కుక్కలు, రోడ్లపై సంచరిస్తున్న ఆవుల కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. ప్రజానికి ఆగ్రహం పట్టించుకునే అధికారులు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఓటర్ నమోదుపై అవగాహన, ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి. క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు మంత్రి ఫరూక్ పిలుపు. నంద్యాలలో ఆపరేషన్ వజ్రప్రహార్ డ్రోన్ కెమెరాలతో పోలీసుల విస్తృత తనిఖీలు. రంగంలోకి దిగిన పోలీసులు. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్. వైసీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలపై కూడా మంత్రి విమర్శలు చేశారు. గాడిదలు, దున్నపోతులపై నిరసన చేపట్టడం ద్వారా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసుకుంటున్నారని అన్నారు. నిరసనలో డ్యాన్సులు చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించడం వెనుక ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. గత 2 ఏళ్లలో నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గాల విభజన జరిగితే శిల్పా కుటుంబం ఏ పార్టీలో ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారిని గాడిదపై ఊరేగిస్తారని, వైసీపీ నాయకులు కూడా తప్పులు చేశారని భావించేలా వారి నిరసన ఉన్నాయని అన్నారు. తరచూ పార్టీలు మారి వారికి అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి ఫరూక్ వ్యాఖ్యానించారు. అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి ఇది గాడిదల మీద, గుర్రాల మీద, గాడిదల గుర్రాల మీద ఎక్కింది. అది దున్నపోతు మీద, దున్నపోతే ధనం వెళ్ళిపోయింది. ఆయన కొట్టి ధనాన్ని ముగ్గురు కొట్టింది. దున్నపోతు బెదిరిపోయి తెచ్చారు. ఇట్లాంటి తిక్క పనులు తెచ్చి పార్టీ సర్వనాశం చేస్తున్నారు మీరు. మన మా పిల్లలు దాదాపుగా సంవత్సరం కావస్తూ ఉంది. డిఎస్సి జరిగి 16,300 చిల్లర పిల్లలు మళ్ళీ ఎక్కారు. ఎంతో ఆనందంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని సన్న పిల్లలు తల్లులుగా ఉండి పాపం వాళ్ళు చదువుకొని పేదవారు కూడా వస్తే ఇప్పుడు దాంట్లో 6 నెలల తర్వాత కుంభకర్ణులు వేసినట్లేసి దీంట్లో అన్యాయం జరిగింది అని చెప్పడం. అన్యాయం జరిగిందో న్యాయం జరిగిందో అందరికీ తెలుసు. న్యాయపరంగా విచారం చేద్దామంటాం కదా. ఆర్ యు రెడీ? సన్యాసం తీసుకుంటావా? ఒక మాట్లాడడం కాదు, వాస్తవాలు మాట్లాడండి. పిల్లలు ఎగ్జామ్స్ రాసి ప్రభుత్వం నడిపింది ఎగ్జామ్స్. సెక్రటరీలు కూర్చొని చెప్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు. మేము చెప్పడం కాదు, వాళ్ళే నడిపినారు. నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ జరిగినాయి. పిల్లలు పాస్ అయినారు. తర్వాత ఏజ్ అయిపోతుందేమో అని చెప్పి ఏజ్ అయిన పిల్లలు, పెళ్ళైన అమ్మాయిలు కూడా, అబ్బాయిలు కూడా ఈరోజు ఆ రోజు మీరు విజయవాడకు వచ్చారు లేదు, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. సన్న పిల్లలు తీసుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసి వచ్చేదామని చెప్పి ఎంతో సంతోషంగా పిలిపించారు. మాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు దిగినారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ తీస్తున్నారు. అది మనం చేసిన పని. అది అన్యాయం జరిగింది. ఏ పని దొరకలేము. పని ఏదో పాటలేదు. ఏం చేయాలా? ఏదో ఒక పని చేయాలి కదా. అభివృద్ధి చెందలే. అభివృద్ధి ఎవడైనా ఎందరు చెందలేదు. ఎవరికో బుద్ధి ఉన్నట్టు చెప్తాడు అభివృద్ధి చెందలేదు. బరువు పట్టే ఒక అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం. నేను ఉండేది తెలుగుదేశం. నేను మీలక 4 పార్టీలు మారలే కదా. ఆడ ఉన్న ఒక పార్టీలో ఉన్నట్టు ఉన్నాడా? మళ్ళీ భవిష్యత్తు ఏ పార్టీలో పోతారో కూడా తెలియదు. ఫోటోలు పెట్టుకొని మీరు మళ్ళీ రీఆర్గనైజ్ కాన్స్టిట్యూన్సీలు అప్పుడు వీళ్ళు ఏ పార్టీలో పోతారు, ఎక్కడ ఉంటారు తెలియదు. కాబట్టి అభివృద్ధి అనేది నంద్యాల అభివృద్ధి పైకి చూడండి, కళ్ళు గుర్తినట్టున్నాయి. నేను ఎవరు ఒక కార్యకర్తను పెట్టి హరిణ ఎవరు పెడతా పోయి ఆయనతో మాట్లాడి మీరు కావాలంటే అభివృద్ధి చెందలేదట. 2 సంవత్సరాలు ఏ అభివృద్ధి చెందలేదంటే మీరు ప్రతిగా సాక్షి. ఎక్కడైనా ఒక రోడ్ వేసినారు, మీరు రోడ్లు వేసి సగం వదిలేసినాం. సందులో గొంతులు ఏదో వేసినా 10 లక్షల ఓట్లు, 5 లక్షల రోడ్లు అవి వేసినాం. మేము ఏడ వేసినాం చుట్టూ. ఆయన ఎవరైనా అయితే చెప్తే కదా, అధికారం తక్కువ, కౌన్సిల్కు తక్కువ, ఆయన ఎక్కువ. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పలగొట్టిన అడు 15 నిమిషాలు ఎవడు కూర్చున్నాడు రోడ్డు మీద? ఎవరు కూర్చున్నారా? ఆయన చేసినాడు ఈ పని. చేసి మా మీద చూపి ఆయనకు మైలేజ్ పెరగాలని చెప్పి డ్రామా ఆడాడు.
ఆయనే కదా దరఖాస్తు ముందు పోయి కూర్చుంది. మీరు కూడా రాలే, మీకు కూడా ఫోన్ చేసి రమ్మన్నారు. మరి షూర్ మీరే సాక్ష్యం. మీకు ఫోన్ చేసి నేను అడుగుతుంటాను, మీరు రమ్మన్నారు, 10 మంది లేరు చేసి ఊరు మధ్యలో సెంటర్లో జనం అంతా చూసి వీడియోలు మీకు పంపించారు, నాకు పంపించినారు. పంపించిన తర్వాత 5 నిమిషాలు మేము వచ్చి కూర్చుని ఆ పేపర్ పరిస్థితులకు పోయేది, నేను వస్తున్నాను మీరు రండి అని చెప్పి మీరు పట్టుకొని మీద చేయాల్సింది. అప్పటికప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ తీసుకొచ్చి నా మీద కేసు పెట్టి లోపలిచ్చాడు. మళ్ళీ మీరే చెప్తాడు తిక్కోడు పిచ్చోడు అని. తిక్కోడు పిచ్చోడు ఆ పని చేస్తాడా? తెలిసి చేయించినారు మీరే. మేము ఎట్లాంటి వాళ్ళు ప్రజలకు తెలుసు. ఫరూక్ నియోజకవర్గం ఫరూక్ ఇట్లా పని చేస్తాడా లేదా అని మళ్ళీ మా మీద నెప్ప మేము తెలుగుదేశం వాళ్ళు చేశారని. తెలుగుదేశం వాళ్ళు ఎందల్లో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏదో పని చేయరు. మీరంతకు మీరే చేసి మీరే కూర్చొని మీరే ధర్నాలు చేసి తిక్క పని చేసి 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి చెందలేదంటే 8 రోడ్లు వేసామే, ఇంకా వేసే రోడ్లు ఉంటాయి. మనం ఇంకా నిధులు ఉన్నాయి. ఇంకా దాదాపుగా 100-120 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి రాబోతున్నాయి. మున్సిపాలిటీ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి దాదాపు 100-120 కోట్లు 140 కోట్ల దాకా తీసుకురావచ్చి ఎక్కడ ఆటోనగర్ సెంటర్ కానీ కూడగారు మార్కెట్ అధునతనం చేస్తాం, అది చేస్తాం తప్పకుండా. బ్రిడ్జి కుందు మీద బ్రిడ్జి ఎందుకు చేసాము, ఆపాము? ప్రజలు తెలియాలా మీరు ఎందుకు చేయలేదనేది. శంకుస్థాపన చేసింది మేము, 1/3 వర్క్ జరిగింది. లేకపోతే దాన్ని కూడా పగలగొట్టాడే. ఎందుకంటే 25% వర్క్స్ జరగని క్యాన్సిల్ చేసినాడు ఆయన. దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చలు కానీ ఇచ్చింది కానీ షాజీఖాన్లకు ఇచ్చిన కానీ స్టేట్మెంట్ చూసుకొని మీ దగ్గర ఉంటే క్లిప్పింగ్స్ 25% పనులు జరగని క్యాన్సిల్ చేశారు. ఇది 25% పైన వర్క్ జరిగిందని మళ్ళీ ప్రజల చెడ్డ పేరు వస్తుంది. దానికి దాన్ని తీసుకొని డిజైన్ మార్చినారు. వేరే ప్రజలకు ఎందుకు చేయలేదు మీరు? దాని తర్వాత దిగుతాను సిమెంట్ రోడ్ వేసాం మేము, వేయలేదా? అంతకుముందు సిమెంట్ రోడ్ ఏమైనా వేసినావా? ఎంత మొత్తం సిమెంట్ రోడ్డే కదా. మెయిన్ రోడ్డు కానీ లింక్ రోడ్డు కానీ సంజయ్ నగర్ నుంచి మీకు శ్రీనివాస నగర్ వరకు కానీ, అదేవిధంగా పద్మావతి నగర్ నుంచి అదే సగం వదిలేసాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర అధిగా చెప్పా శ్రీరామ ట్యాక్స్ కాడ కూడా వేసాం. అక్కడ కూడా మాట్లాడుతున్నాం. మంది తప్పలేదు కానీ అక్కడ ఉండటమే తప్పు. దానికి శంకుస్థాపన పెట్టుకున్నాం. మీకు అందరూ తెలుసు 4.5 కోట్లు అది జిఎస్టీ పోయి 375 380 వస్తుంది. ఆ రోడ్డు కంప్లీట్ చేసి బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. కనెక్టివిటీ లేకుంటే ఎట్లా? నిజాల్లో ఏమి కావాలంటే ఎట్లా? కాబట్టి మీరు నా ఉన్నటోళ్ళంతా ఇక్కడి నుంచి అక్కడికి జంపింగ్ అంతా జంపింగ్లో ఉండేవాళ్ళు ఉన్నారు. చూడడానికి తెలుగుదేశం కాంగ్రెస్ ఆ పార్టీ వాడు ఉన్నాడా? మీకు మొఖాలు చూస్తే కనుక్కోలేరు. వాళ్ళ తెలియదు ఏ పార్టీ అభివృద్ధి చెందినారు, ఏ పార్టీ ఎక్కడ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక స్వచ్ఛమైన సంస్థ లెక్క మనకు పనిచేస్తూ ఉంది. మంచి కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు డ్రైన్స్కు మళ్ళీ రోడ్స్కు ఎలక్ట్రిసిటీకి మేమన్నా మళ్ళా దాదాపుగా 120 crores రావాలని చెప్పి. నంద్యాల జిల్లాలో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగి సామాన్య ప్రజలపై భారంగా మారాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు గణనీయంగా పెరగడంతో కుటుంబాల ఖర్చులు అదుపు తప్పుతున్నాయి. గత వారం 200 రూపాయలతో 6 రోజులకు సరిపడే కూరగాయలు కొనుగోలు చేయగలిగిన ప్రజలు ఇప్పుడు అదే కూరగాయల కోసం 350 రూపాయల నుండి 400 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే వేసవి కాలంలో పనులు తగ్గిపోవడంతో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. ఇక బియ్యం ధరలు కూడా పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. 26 కేజీల బస్తాకు సుమారు 150 వరకు పెరగడంతో గృహ ఖర్చులు అదుపు తప్పుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్ శాఖ ధరల నియంత్రణ కమిటీలు తక్షణమే సమావేశమే ధరల్ని అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది ఎట్లా తీసుకుని నోరుతున్నామా?
ಎರಡು టమాటాలు ఎంతన్నా ఉందా ఉందా వందంట కేజీ లేండి 50 తీసుకోండి కవర్ ఉందన్నా రాదానా రాదానా జోగనే జో पाँच किलो के आटे काट ले आ रहे उसको दादा నూట ఇరవైనా మాట్లాడు మా బాబు ఆ పిల్లడు కూడా మాట్లాడతాడు తాగుతున్నాడు 80 రూపాయలంట చూడు ఎంత ఎట్లా తినాలా 80 రూపాయలు పెట్టి మేము మళ్ళీ మాకు వచ్చే 300 కూలి డైలీ చెప్పండి సార్ డైలీ 300తో ఇదే అంటే ఇంకా వేరే ఏం తినాలా ఎట్లా ఏం కదా కిలో 80 కిలో 80 మిర్చి 50 సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్ పిలుపునిచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు ప్రజలకు సైబర్ మోసాల పట్ల పలు సూచన చేశారు. రైతుల విత్తనాల్ని లైసెన్స్ పొందిన డీలర్లు గుర్తింపు పొందిన దుకాణాల నుండే కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు సమయంలో ప్యాకెట్పై ఉన్న కంపెనీ పేరు, బ్యాచ్ నెంబర్, గడువు తేదీ, ధృవీకరణ వివరాలు పరిశీలించి తప్పనిసరిగా బిల్లును తీసుకుని భద్రపరచుకోవాలని పేర్కొన్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ నాణ్యత లేని విత్తనాల్ని విక్రయిస్తూ రైతులను మోసగించేందుకు ప్రయత్నిస్తుండగా మరోవైపు సైబర్ నేరస్తులు ఎరువుల పంపిణీ, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాల పేరుతో నకిలీ సందేశాలు, ఫోన్ కాల్స్, వెబ్సైట్, మొబైల్ యాప్లు, లింకుల ద్వారా రైతుల వ్యక్తిగత బ్యాంకు వివరాల్ని సేకరించే ప్రయత్నాలు చేస్తారని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా అనధికార వ్యక్తుల ద్వారా విక్రయించే విత్తనాలు కొనుగోలు చేయకూడదని తెలిపారు. నంద్యాల పట్టణంలో వీధి కుక్కలు రోడ్లపై సంచరిస్తున్న ఆవుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా కుక్కల గుంపులు తిరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేయడం, వెంటపడడం వంటి ఘటన పెరుగుతున్నాయి. దీంతో పలువురు గాయపడి ఆసుపత్రుల పాలు అవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఇక రోడ్లపై ఆవులు తిరుగుతుండడం మరో పెద్ద సమస్యగా మారింది. ప్రధాన రహదారులపై ఆవులు గుంపులుగా నిలబడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుంది. వాహనదారులు ఆవులను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్న ఘటన తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణ, ఆవుల నిర్వహణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. మంచి తప్పేంటి చూడ ఎంత ట్రాఫిక్ ఉంటుంది. ఇది కూడా అంటే దీని మీద వార్త నీకు ఇస్తాను నేను. దాన్ని వార్త మీకు రాసి
నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. జగన్ ఇప్పుడు నిద్రలేచిన కుంభకర్ణుడిలా వ్యవహరిస్తున్నారని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా డీఎస్సీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీ నిర్వహణ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, అవసరమైతే న్యాయ విచారణకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలితే జగన్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమేనా అని సవాల్ విసిరారు. జనార్దన్ భాస్కర్ వచ్చి తెలుగుదేశం పార్టీ మంచి కార్యకర్త. చాలా చిన్న వయసు నుంచి కూడా భాస్కర్ పక్క అల్లగడగా ఎవరు పోయినా తాను మాత్రం తెలుగుదేశంలోనే అంటు పెట్టుకొని ఉన్నాడు. మన చెన్నైకు శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చిన్న పిల్లవాడిని, తర్వాత భూమనారెడ్డి టికెట్ ఇచ్చినప్పుడు కానీ ఇతరులకు వచ్చిన కానీ ఎవరు విట్టువారనే ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీ వదిలేసిపోలేదు. కాబట్టి భాస్కర్కు ఒక మంచి బాధ్యత ఇచ్చారు. నంద్యాలలో SIR సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే రివైజ్ చేయడం, ఉన్నాయా లేవా, ఉన్నవి లేని క్రోడీకరించడం. దాన్ని 2002 ఇందాక చెప్పాడు. ఊర్లో ఉన్నవారు, పెళ్లి చేసుకుపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు కాక నాకు మధ్యలో పిల్లలు, మీకు మధ్యలో పిల్లలు ఎవరైనా పుట్టింటే వాళ్ళ ఓట్లు ఎక్కించుకున్నారా లేదా అనేది కూడా చూసుకొని మీరు జాగ్రత్తగా మీరందరూ మీ ఓట్లు నమోదు చేసుకోవడానికి ఇది రివిజన్ పెట్టారు. అదే డబులింగ్ ఓట్లు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, గ్రామాల్లో ఓటు పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు. డబులింగ్ ఓట్లు ఉంటాయి. అవి చూసిన తర్వాత నిజమైన నిర్ధారణ మనకు దొరుకుతుంది, ఆధారం దొరుకుతుంది. తద్వారా దీనికి నిజమైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి నిర్ధారించి వాళ్ళకు ఓట్లలో నమోదు చేయడానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. గతంలో 2002లో జరిగింది. అప్పుడు కూడా ఇంత సాధనాలు లేవు. ఆ రోజు కూడా మనం చెప్పాం, కార్యకర్తలకు అందరికీ పిలిచి చెప్పాం, మీరు కూడా నమోదు చేసుకోండి. ఉన్నవారు ఎవరు, పోయిన వారు ఎవరు, చనిపోయిన వారు, పెళ్లి పోయి చేసుకుని పోయిన వారు ఎవరు, ఇక్కడ నిందాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు, డబుల్ ఓట్లు ఎవరు ఉన్నాయి. ఇప్పుడైతే డబుల్ ఓటింగ్ తీయడానికి ఈజీ అయిపోయింది. ఆధార్ కార్డు ఉన్నాయి కాబట్టి అది దాన్ని వ్యక్తి తీస్తే అన్నీ వెళ్ళిపోతాయి. ఆ రకంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే నంద్యాలలో ఈరోజు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. నేను నాకు 14వ తేదీ నేను మళ్ళీ విజయవాడ, రేపు 14 అనుకుంటా, రేపు మళ్ళీ విజయవాడ సండే ఉన్నా కూడా స్కూల్ పిల్లలకు తాలీమే ఓనర్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 250 మంది పిల్లలు ఎవరైతే వాళ్ళ భవిష్యత్తు కోసం నిర్ణయించినామో దాదాపు 250 మందిని వాళ్ళే వక్ఫ్ బోర్డు వాళ్ళే, ప్రభుత్వం కాదు, వక్ఫ్ బోర్డు వాళ్ళే వాళ్ళకు వచ్చే ఆదాయంలో వాళ్ళకు వచ్చే వనరులతో ఆ పిల్లలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద కార్యక్రమం. చాలా చిన్న కార్యక్రమం కాదు. వాళ్ళని మోయాలంటే దాదాపుగా ఒక బాలిక మీద 2 లక్షలు 2.5 లక్షల రూపాయలు బరువు అవుతుంది. దాదాపు 4-5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇది ప్రభుత్వం భరించలేదు. కాబట్టి వాళ్ళకి ఏదైనా వరలు ఉంటే వాళ్ళ మరొకరు చేసుకోమని వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చాం, వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం రేపు, ఎందుకంటే స్కూల్ మొదలైనాయి కాబట్టి రేపటి నుంచి స్కూల్ బడి పంపాలి పిల్లలు. అంతా చూసాం. ఆనంద దొలికల్లో పిల్లలంతా స్కూల్ తెరిచిన తర్వాత ఎంతో ఆనందంగా సంతోషంగా వచ్చారు. డిఎస్సీ గురించి కూడా చాలా మంది బాలికలు మాట్లాడారు. డిఎస్సీ కూడా అన్యాయం జరిగిందని చెప్పి గాడిదల మీద నంద్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరన్ ఆదేశాల మేరకు నంద్యాల ఏఎస్పీ మంద జవలి సూచనతో నేటి తెల్లవారుజామున నంద్యాల పట్టణంలో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. 3 టౌన్ సిఐ వేణుగోపాల్ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో భాగంగా పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గూడ్ షెడ్, బొగ్గు లైన్ మొదలైన సమస్యాత్మక ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా జల్లెడపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పోలీసులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. నిందితులు లేదా అనుమానితులు తప్పించుకోకుండా ఉండేందుకు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి ఆపరేషన్ను పర్యవేక్షించారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో తిరుగుతున్న ప్రతి ఒక్కరిని వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరసనలో డ్యాన్సులు, గాడిదలతో హంగామా. ఇదా మీ రాజకీయ సంస్కారం? వైసీపీ ఆరోపణను తిప్పికొట్టిన మంత్రి ఫారూక్. నంద్యాలలో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగి సామాన్య ప్రజలపై భారంగా మారాయి. ధరలు గణనీయంగా పెరగడంతో కొనలేకపోతున్నామంటున్న ప్రజానికం.
రైతులు విత్తనాలు గుర్తింపు పొందిన దుకాణంలో కొనుగోలు చేయాలి. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్. నంద్యాల వీధి కుక్కలు రోడ్లపై సంచరిస్తున్న ఆవుల కారణంగా ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. ప్రజానికి ఆగ్రహం పట్టించుకునే అధికారులు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఓటర్ నమోదుపై అవగాహన, ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి. క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు మంత్రి ఫరూక్ పిలుపు. నంద్యాలలో ఆపరేషన్ వజ్రప్రహార్ డ్రోన్ కెమెరాలతో పోలీసుల విస్తృత తనిఖీలు. రంగంలోకి దిగిన పోలీసులు. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.